హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అప్పూస్ కిచెన్. ఈరోజు వీడియోలో మోతీచూర్ లడ్డు స్టైల్లో కేవలం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఎలా చేయాలో నేర్చుకుందాం. లడ్డు అంటే ఇష్టపడని వారు ఎవ్వరు ఉండరు. అలాంటిది మోతీచూర్ లడ్డు అంటే లాగించకుండా ఎవ్వరు ఉండరు. నేను చెప్పిన విధానంలో చేస్తే లడ్డు ఎన్ని రోజులైనా గట్టిగా కాకుండా మెత్తగా ఉంటుంది. నెల రోజులైనా నిల్వ ఉంచుకోవచ్చు. నా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ బటన్ ప్రెస్ చేయండి. ఆలస్యం చేయకుండా రెసిపీ చూసేద్దాం. నేను ఇక్కడ ఒక కప్పు నిండా శనగబ్యాళ్ళు తీసుకున్నాను. శుభ్రంగా 2-3 సార్లు కడిగి 2 గంటల వరకు నానబెట్టుకోవాలి. ఇలా పప్పులన్నీ చేతితో తుంచితే విరిగేలా ఉండాలి. నీళ్లు లేకుండా కేవలం శనగపప్పులన్నీ మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం కూడా నీళ్లు వాడకుండా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ యూస్ చేస్తే లడ్డు నిల్వ ఉండదు. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని ఇలా వడలాగా చేసుకోవాలి. ఇలా మొత్తం పిండిని ఇలా వడలాగా చేసుకోవాలి. ఒక కడాయిలో వేడి అయిన నూనెలో వడలాగా చేసుకున్న పిండిని వేసుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. మిగతా పిండి మొత్తాన్ని ఇలానే ఫ్రై చేసుకోవాలి. మొత్తాన్ని ఒక ప్లేట్లో తీసుకొని 10 నిమిషాలు కూల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసి పిండిలా చేసుకోవాలి. కొంచెం బరకలాగే పిండి ఉంచుకోవాలి. మరి మెత్తగా ఉంటే బాగుండదు. ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక పెద్ద సైజ్ కప్పు నిండా చక్కెర వేసుకోవాలి. ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని 2 నిమిషాలు వేడి చేసుకోవాలి. కొంచెం రెడ్ ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు, అది పూర్తిగా ఆప్షనల్. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పిండి మొత్తాన్ని చక్కెర పాకంలో వేసి ఒక 5 నిమిషాలు కలుపుతూ ఉండాలి. చివరిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ ఓసారి బాగా కలుపుకోవాలి. ఇలా ముద్దగా అయిన మిశ్రమాన్ని పక్కకి తీసుకొని 5 నిమిషాలు మళ్ళీ కూల్ చేసుకోవాలి. కూల్ అయిన తరువాత నేను 3/4 పార్ట్ డివైడ్ చేసుకున్నాను గ్రీన్ ఫుడ్ కలర్ కలుపుకోవడానికి. ఇది కూడా ఆప్షనలే. ఇప్పుడు మొత్తాన్ని ఓసారి కలుపుకుంటూ మీడియం సైజులో లడ్డూలా చేసుకోవాలి. అలానే మిశ్రమం మొత్తం లడ్డూలన్నీ చేసుకోవాలి. అంతే, రెడీ అయిపోయింది మన టేస్టీ మోతీచూర్ స్టైల్లో లడ్డు. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే లడ్డు. ఖచ్చితంగా చెప్తున్నాను, టేస్టీగా అంత బాగుంటుంది. లడ్డు కూడా గట్టిగా కాకుండా మెత్తగా ఉంటుంది. ఈ లడ్డూని నెల రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు. కరిగిపోయేలా ఉంటుంది. మరి వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ టు వాచ్ మై వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.